9 టీవీ తెలుగు డిజిటల్ న్యూస్కు స్వాగతం. మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ మార్నింగ్ వాకర్స్తో ఇంటరాక్షన్ అయ్యారు. మేడిపల్లిలోని శాంతివనం పార్కంలో తెల్లవారుజామునే మార్నింగ్ వాకర్స్ను కలిసి మోదీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, దేశ విదేశాల్లో మోదీ సాధించిన విజయాలను వాకర్స్కు ఈటెల వివరించారు. దేశంలో మోదీ గాలి వీస్తుందని, ఆప్ కీ బార్ మోదీ సర్కార్ పేరుతో మోదీ ఎక్కడికి వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి 12 ఎంపీ సీట్లు గెలవబోతున్నామని ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. అనంతరం బోడుపల్ కార్పొరేషన్లో వివిధ పార్టీల నుంచి వచ్చిన వారికి ఈటెల రాజేందర్ కాషాయ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్ సీట్లలో 12కు పైగా గెలిచినటువంటి సర్వే రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మొట్టమొదటిగా తెలంగాణ గడ్డ మీద మల్కాజ్గిరి పార్లమెంట్లో వాడు రోడ్ షో నిర్వహించడం జరిగింది. ఆ రోడ్ షో సందర్భంగా 3వ తరగతి 4వ తరగతి చదివే పిల్లల నుంచి మొదలుపెట్టి 70-80 సంవత్సరాల ముసలి వాళ్ళ వరకు కూడా వారు రోడ్ షోలో పాల్గొని మోడీ గారిని అభినందిస్తున్న తీరు కానీ, వారికి ఆహ్వానం పలుకుతున్నటువంటి పద్ధతి కానీ, కేరింతలతో ఇవాళ జై మోడీ మోడీ నినాదాలతో వారిని సాదరంగా ఆహ్వానించింది. మోడీ గారు పులకించిపోయింది. నిన్న నాగర్ కర్నూలులో మీటింగ్ జరిగితే నేను ఎన్నడూ చూడలేదు ఇంత గొప్పగా ప్రజలు ఆదరిస్తారని. 10 సంవత్సరాల కాలంలో ప్రజల హృదయాల్లో ఇంత చోటు దక్కిందని చెప్పి మొట్టమొదటిసారిగా నేను చూస్తూ ఉన్నా. ఈ ప్రేమని, వాళ్ళు చూపిన ఆదరణ నేను ఎన్నడికి మర్చిపోలేనని చెప్పి వాళ్ళు చెప్పారు. ఇవాళ దేశంలో ఉన్నటువంటి అనేక ఛానళ్ళు కూడా ఇవాళ ఇక్కడ జరిగిన ర్యాలీ దక్షిణ భారతదేశంలో మోడీ గారికి ఎంత పాపులారిటీ ఉందో, మోడీ గారి పట్ల ఎంత పాజిటివ్ దృక్పథం ఉందో నిదర్శనమని చెప్పి ఇలా వాళ్ళకు చెప్తాను. ఏది ఏమైనా మోడీ గారు నిర్దేశించినటువంటి 10 సంవత్సరాల నా పరిపాలనకు మీరు ఆమోద ముద్ర వేయండి, మీరు ఆశీర్వదించమని చెప్పి 370 సీట్లు కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే గెలవబోతూ ఉంది. 400 పైసలు సీట్లు అప్ కీ బార్ 400 పార్ అనే పద్ధతులు ఏదైతే మేము టార్గెట్ పెట్టుకున్నామో అది కూడా క్రాస్ అయ్యేటువంటి ఆస్కారం కనబడుతున్నట్టుగా మోడీ గారే స్వయంగా చెప్పింది. కాబట్టి ఇవాళ మేడిపల్లి పార్క్లో వేలాది మంది కుటుంబ సభ్యులతో పాటుగా, పిల్లలతో పాటుగా ఇక్కడ వాకింగ్ నిర్వహిస్తాము. ఇవాళ ఆ వాకింగ్ సందర్భంగా కూడా అనేక మంది గొప్పగా ర్యాలీ జరిగింది. మేమందరం ఈ దఫా నరేంద్ర మోడీ గారికే ఓటేస్తాం, మిమ్మల్ని గెలిపించుకున్నటువంటి మాట అయితే ఉందో అది దర్పణం పడతా ఉంది. ముమ్మాటికి ఈ దేశంలో ఒక సుస్థిర పరిపాలన, ఒక అభివృద్ధికరమైన పరిపాలన, అన్నిటికీ మిక్కిలి 140 కోట్ల ప్రజల ఆత్మగౌరవ బావుట ప్రపంచ చిత్రపటం మీద ఎగరాలంటే మోడీనే ప్రధానమంత్రి కావాలి, భారతీయ జనతా పార్టీ మళ్ళీ అధికారం కావాలనేటువంటి భావన వ్యక్తం చేస్తూ ఉంటాం. ఇవాళ హైదరాబాద్ తెలంగాణ, అందులో మల్కాజ్గిరి పార్లమెంటు. శుభోదయం. ఈరోజు మన మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గారు ఇక్కడికి విచ్చేశారు. వాకర్స్ను కలవనీకి స్పెషల్గా పిఎన్టీ కాలనీ చెన్నైచల్లో ఉన్నటువంటి పార్క్లోకి వాకర్స్ను కలవనీకి విచ్చేశారు. అలాగే ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకమైన అభినందనలు తెలిపారు. ఖచ్చితంగా మనందరం కలిసి భారీ మెజార్టీతోటి ఈటెలందరిని గెలిపిస్తాం. దాదాపులా భారీ మెజార్టీతోటి సెంట్రల్ మినిస్టర్ అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఆశీర్వదించి ఓటు రూపకంగా అందరం మన అభిప్రాయాన్ని తెలియజేసేసి భారీ మెజార్టీతో గెలిపించాలనుకుంటున్నాం. ఈ ప్రోగ్రాం సందర్భంగా వాకర్స్ అందరినీ కూడా పార్కుల పేరున కలవడం జరిగింది. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కంగ్రాచులేషన్స్ అని చెప్పడం జరుగుతుంది. అదైతే నిజంగా కూడా ఆనందదాయకం అనిపిస్తుంది. ఎవరిని కలిసినా కూడా బెస్ట్ ఆఫ్ లక్, కంగ్రాచులేషన్స్ అని చెప్తున్నారు. అంటే గెలుపు ఖచ్చితంగా. దాంతోపాటు ఇప్పుడు మేమంతా కూడా మెజార్టీ గురించి ట్రై చేస్తున్నాం. భారీ మెజార్టీ వస్తే మాకు గుర్తింపు వస్తుంది. ఆ రకంగా అందరూ ట్రై చేస్తున్నాం. ఈ సందర్భంగా బోడుపల్ నుండి దాదాపులో వివిధ పార్టీల నుండి ఒక 100 మంది దాకా జాయిన్ అవ్వడం కూడా జరిగింది. అలాగే పిఎన్టీ కాలనీ, ఫిర్యాదుగూడ నుండి కొంతమంది కూడా జాయిన్ అవ్వడం జరిగింది. అందరూ కూడా రాబోయే రోజుల్లో
ఆల్మోస్ట్ అందరూ కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తారని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నాను. అందరం కూడా భారీ మెజారిటీతో మరొకసారి చెప్తున్నాను, ప్రజలందరం కూడా ఇక్కడ ఉన్న మల్కాజ్గిరి వాస్తవులు అందరూ కూడా భారీ మెజారిటీతో ఈటల రాజేందర్ని గెలిపియాలని చెప్పేసి పేరు పేరున నమస్కారం.